హే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది పాండ్యం రైడర్. సో నేను ఈరోజు అయితే పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ అయితే వెళ్తున్నా. బాబా అక్కడ చూడండి ఒక్కసారి కొండపైన అయితే కట్టినారనమాట ఇల్లులు. మాస్తుంది అసలు. వాళ్ళకైతే రోజు పండగే. ఎందుకంటే లేవగానే ఒక్కసారి బయట విండోస్ ఓపెన్ చేసి వ్యూ చూస్తుంటే ఒక రేంజ్ ఉంటుంది. అసలు ఇక్కడ రైడ్ చేస్తుంటే ఎంత కూల్ ఉందంటే నా బైక్ ఇంజన్ అస్సలు హీట్ అవుతలేదు. నేను దగ్గర నాన్ స్టాప్ కొడుతున్నా, అయినా నా బండికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అంత కూల్ ఉంది క్లైమేటు. ఎందుకంటే మేబీ జమ్మూ కాశ్మీర్కి చాలా దగ్గరలో ఉన్నా. నేను జస్ట్ వచ్చేసి ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. కొన్ని టన్నల్స్ అది కొన్ని చెక్ పోస్టులు అయితే దాటేస్తే అయిపోయా, జమ్మూలోకి ఎంటర్ అయిపోతాం. రోడ్డు ఉంది హైపర్ స్మూత్. అరే ఏమన్నా స్మూత్ ఉందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఏమంటే ఇక్కడ ఇంకా రూల్స్ ఎట్లా పడితే అటు ఉంటాయి. ఎదురుగా వస్తున్నాయి వెహికల్స్, బట్ ఎదురుగా అంటే ఏం లేదు, అవతలకి దాటాలనేసి అట్లా ఎదురుగా వస్తున్నాయి. సో రోడ్స్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది. నాకైతే బాగా నచ్చింది. అక్కడ ఇంట్లో చూడండి కొండపైన అయితే కట్టారు అనమాట. దీని అమ్మ ఏమన్నా ఉంది ఆ లొకేషను. కొండలలో మంచి మంచి చెట్ల ఏరియా, నేచర్ మధ్యలో కట్టుకున్నారనమాట ఇండ్లు. అంటే వీళ్ళకి మంచిగా ఉంటుంది అసలు. ఆ ఫీలింగ్ చెప్పలేము ఇంకా. నేను ఒక 1 month 2 months అక్కడ బతికి చూడాలి ఆ కొండలపైన ఇండ్లలో ఉండి. లెస్సి చూద్దాం లదాఖ్లో ఎలా ఉందో. నాకు తెలిసి మంచిగా ఉంటుందనే నేనైతే అనుకుంటున్నా. సో మన జిమ్మీ గాడు ఏం ప్రాబ్లం ఇవ్వకుండా హ్యాపీగా వెళ్ళిపోతే ఏం ఇబ్బంది లేదు. సో చూద్దాం. గాడ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. బాబా మళ్ళీ ఈడొక లొకేషను. అన్నీ ఇక్కడ వచ్చేసి జేకే జమ్మూ కాశ్మీర్ నెంబర్ ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ ఆల్టో వెహికల్స్ అయితే వాడుతున్నారు. బాబా దాని అమ్మ ఏమన్నా వాడుతున్నారా ఆల్టో వెహికల్స్. దాన్ని మించిన వెహికల్స్ లేవు అసలు ఇక్కడ. 100లో 90% ఆల్టో వెహికల్సే కనిపిస్తున్నాయి నాకు. ఏంది వేరే దేశానికి వచ్చినానా ఏంది ఇది? వెరైటీగా ఉంది అసలు. నేను షాక్ అయిపోయినా ఇలాంటి మంచి లొకేషన్ చూసి. అసలు చూడండి, అసలు ఏదో వేరే కంట్రీలో ఎంటర్ అయినట్టుంది ఈ లొకేషన్. అంటే ఎక్కడ చూడలే కదా మనం ఇంతవరకు. సో అనేసి ఎంత హైట్ ఉంది పైనుంచి వెహికల్స్ చూడు, పక్కన లారీలు ఎంత మూలకి పార్కింగ్ చేసినారో. కొంచెం మిస్ అయినా కిందికి వచ్చేసాయి. గోయిందా ఇంకా ఏం లేదు. ఇంకా అదో ఈ మూలకు చూడండి వారకు. ఎంత చలిగా ఉంది ఈడైతే. వ్యూ అయితే మాత్రం క్లైమేట్ ఒక రేంజ్లో ఉంది ఆర్మీ వెహికల్స్ అయితే పోతుంది, మాన్స్టర్ ట్రక్ పోతుంది. ఇన్స్టా 360 అయితే వీడియో తీద్దాం. ఇన్స్టా 360లో తీసిన వీడియోస్ అయితే చూడాలనుకుంటే మీరైతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో కండి, ది పాండ్యం రైడర్. సో దాంట్లో అయితే పోస్ట్ చేస్తాయి ఇన్స్టావి. ఎందుకంటే అవి జస్ట్ షార్ట్ లాగా వస్తాయి అన్నమాట. యూట్యూబ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసా. ఐ లవ్ ఉదంపూర్ సారీ సరిగ్గా అనిపించలే, కొన్ని వెహికల్స్ అడ్డం ఉండి. మన లో సీసీతో పోతుంటే ఇలా ఒక రేంజ్ ఉంది అస్సలు కల్లో కూడా అనుకోలే ఈ బైక్తో వస్తానని. అది మన పాండ్యం టు లదాఖ్. నేనైతే ఎలా ప్లాన్ చేసాయితే ఒక 20 days అయితే ప్లాన్ చేశాను అనమాట. ఒక 7 daysలో లదాఖ్ రీచ్ అవ్వాలి పాండ్యం నుంచి. మళ్ళీ వచ్చేసి ఒక 7 days అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. మళ్ళీ రిటర్న్ ఒక 7 days. 20 daysలో అయితే ప్లాన్ చేశా. సో చూద్దాం మన జిమ్మీ గాడు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో దాన్ని బట్టి మన డేస్ అయితే చేంజ్ అవుతాయి. ఇక్కడ ఏది కట్టినా కానీ ఒక రేంజ్లో ఉందన్నమాట. ఏదో చెక్ పోస్ట్ మేబీ ఇదైతే జమ్మూ కాశ్మీర్ పోలీస్ చెక్ పోస్ట్. ఏంది ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అంటే మేబీ ఇది పోలీస్ హ్యాండ్ ఓవర్లో ఉంది అనుకుంటున్నా. రోడ్స్ అయితే రిపేర్ చేస్తున్నారు వీళ్ళు చూడు. ఒరే బాడకో నీ ముండమయ్యా, ఏందిరా సడన్గా ఇట్టాప్తివి బాడకో. ఈడం నా కొడుకురా, ఎవరు ఈయనకి లైసెన్స్ ఇచ్చినది? రోడ్డు మీద ఆపేస్తున్నాడు. నేను ఇట్టే చూసుకోకుండా కెమెరా లేకుంటే ఇక్కడ కష్టమే. ఎవడొచ్చి గుద్దుతాడో, మనం ఎవరికి వెళ్ళి పోయి గుద్దుతామో ఎవ్వడికి తెలియదు.
అంతా స్పీడ్ ఉంది సిటీలో మాదిరిగా ఈడ లైఫ్ వచ్చేసి. అబ్బో ఈడైతే ల్యాండ్ స్లైడ్ జరిగినట్టుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాయమ్మ ఈ ట్రక్ మీద పడింది ఏంది కొంపదీసి. ఎంత పెద్దగా ఉన్నాయి మా కొండలు. ఒక్క రాయి వచ్చి పడినా పీసులు అయిపోతాడు జిమ్మిగాడు. అందుకే ఇలాంటి ప్లేస్లలో ఈ గోడకి దగ్గర ఉండాలి. రాయి వచ్చి ఎగిరి దుంకి అవతలకి పడతారు కానీ దగ్గర పడదు. అందుకే ఈ సైడ్కి పోతున్నాం భయపడి. ఎప్పుడు మనం వచ్చిందే ఆగస్టులో, అది రైనీ సీజన్లో. నేను మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో వచ్చినప్పుడు 24 hours వర్షం మామ. పొద్దున స్టార్ట్ అయితే నైట్ రూమ్కి రీచ్ అయ్యేంత వరకు వర్షమే. అసలు నరకంగా అనిపించింది ఆ వర్షంలో ఈ బండి తోలాలంటే. ఇదేమా 100 స్పీడ్లో పోదు. ఈ లగేజులు, నేను టాప్ బాక్స్, జెర్రీ క్యాన్లు, అబ్బా ఏమన్నా. జిమ్మిగాడికి ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో జిమ్మిగాడు ఈ లదాఖ్ రైడ్లో. హ్యాండ్ ఇవ్వకుంటే సేఫ్, హ్యాండ్ ఇచ్చినాడు అనుకో గోవిందా. నాకు తెలిసి ఎటువంటి ప్రాబ్లం రాదని నేనైతే అనుకుంటున్నా. సో వస్తే దేవుడే దిక్కు, ఏదో దారి చూపిస్తాడు. ఏమో అయినట్టుంది మామ. ఈడ సంథింగ్ ఆపుతున్నారు. మేబీ చెకింగ్ ఏమన్నా జరుగుతుందా, లేదు రోడ్డు క్లీన్ చేసేవాళ్ళు అనుకుంటా. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగినట్టుంది మామో భారీగా. అందుకే వెహికల్ వచ్చేసి క్లియర్ చేస్తుంది. అమ్మ దీని టైర్ ఏముంది నాకంటే పెద్దగా ఉంది అది. జడ్జినాక్ స్పీడ్ పెంచుదామంటే ఈ వాటర్లో ఆడ స్కిడ్ అవుతుందా మన జిమ్మి ఆడని భయం వేస్తుంది. ఈ లారీ ఏడేమో చిన్నగా రిక్షా పోయినట్టు పోతుండు. ఏడ పోయేది ఇంకా బాబ్బా. ఆడ చూడు రైడర్స్ కనిపించారు మామ. అన్ని ఫ్లాగులు గీగులు పెట్టుకొని ఒక రేంజ్లో పోతుంటే కిరాకుంది. బైకే గనక మన రెక్కలు కాదా, మన రెక్కలేగా బైక్ రెక్కలు. ఏం మాట్లాడాలో అర్థమే అవుతలేదు మామ. ఈ బైక్తో ఇలాంటి ప్లేస్కి వచ్చా సక్సెస్ అవుతున్నా అనే హోప్ అయితే తిరుగుతుంది మైండ్లో. ఈ బండితో ఏం సాధిస్తావురా అనే ప్రతి ఒక్కడు ఈ వీడియో చూడాలా, ఫీల్ కావాలా వాడు. అరే వీడు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు ఈ బైక్ మీద. సో అని వాడు అనకాల. ఈడేంది పొగ అట్టిల్చాడు ఏమామా గ్యాసా. ఈ లొకేషన్ చూసి ఏం మాట్లాడాలో కూడా మర్చిపోతున్నా. అసలు మొత్తం కొండపైన మొత్తం గ్రీనరీస్. అసలు నా చుట్టుపక్కల మొత్తం గ్రీనరీయే. ఇండ్లు లేడ కనిపిస్తలేవు, చెట్లు అడ్డం ఉన్నాయి ఇంటింటికి. ఎందుకంటే చెట్ల మధ్యలో కొండపైన కట్టేసుకున్నారు కదా. ఇది మామూలు హైవే లాగా లేదనమాట, ఏదో వేరే దేశంకి వచ్చిన హైవే లాగా కనిపిస్తుంది నాకైతే. ముందర చూడండి ఎంత పెద్దగా ఉందో కొండ అది. ఈ రోడ్లో అసలు ఇక్కడ లివింగ్ మంచిగా. చలికి ఫుల్ వైట్ ఉన్నారు అయితే అమ్మాయిలు. కాశ్మీర్ యాపిల్ లాగా. లారీలు అన్నీ ఎక్కడివి ఎక్కువ వేరే స్టేట్వే ఉన్నాయి. ఈ స్టేట్వి చాలా తక్కువ ఉన్నాయి. కార్ మామ ఏంది సంపి పెడతాడు కార్ని. రైట్ సైడ్ వ్యూ చూడండి. అబ్బో ఇప్పుడు మనం ఎక్కాల్సింది అదేనా కొండ కొంపదీసి. ఏంది మామ రైట్ సైడ్ కింద కూడా రోడ్డు ఉంది, మళ్ళీ కిందికి రావాలా ఎటేట టర్న్ తిరిగి. ఓహో రిటర్న్ రూటా అది. కొంపదీసి మళ్ళీ కిందికి రావాలేమో అని నేను అనుకుంటుంటే. ఏంది రాను పోతుంటే కొండ పైకి పోతూనే ఉంది. ఈ క్లైమేట్కి గొంతు థ్రోట్ అంతా చేంజ్ అయిపోయింది వాయిస్. మళ్ళీ ఈడొక ల్యాండ్ స్లైడ్ జరిగింది. అబ్బో పెద్ద పెద్ద రాళ్ళు మామో, చాలా జాగ్రత్త. ఆడ ఎవడన్నా ఆ టైంకి ఉండింటే గోవింద్ అనేవాడు. పీసు కూడా దొరకపోతుండే. అన్ని రాళ్ళు పడినాయి. మరి ఏం చేస్తావు.
ఈ కొండల్ని చూస్తుంటే అసలు ఏ ఏ విధంగా కట్టిన రోజు ఉంటుంది ఆ కొండలు. అస్సలు కొండని వలగొట్టి ఒక సైడ్కు మంచిగా అవి రాళ్ళు గిళ్ళు దొల్లకోకుండా ఏంది మామ జేసీబీ అంత పైకి ఎక్కింది. వాయబ్బా ఇదేంది మామో కొండనే వలగొట్టింది కదా మామ. అంత పైకి ఎక్కింది. నా ఆ జేసీబీ ధోని గుండెకాయలు ఏడబెట్టొచ్చినాడే ఏం కథను. కొండపైకి ఎక్కేసినాడు ఒకటేసారి. 50% కొండ ఎక్కేసింది జేసీబీ. అయినా పనిచేస్తున్నాడు ఆడ వారకు. జేసీబీ కొండపైన వారానికి ఘాట్ సెక్షన్ క్లియర్ చేసుకొని ఒక ప్లేస్లో అయితే ఆగా అనమాట. ముందర మేబీ చెక్కింగ్ ఉంటుంది అనుకుంటా, లేకపోతే టన్నల్స్ అయినా ఉంటాయి. ఇదైతే మన తిరుపతి కొండ కంటే ఘోరంగా ఉంది మామ. అంటే రోడ్డు బాగాలేదని చెప్తలేను, హైట్లో మన తిరుపతి కొండ కంటే డబల్ త్రిబుల్ ఉంది హైటు. ఫస్ట్ గేర్ వేసి కొడితే కానీ ముందరికి వెళ్ళకుండా ఆడు జిమ్మిగాడు. అలా ఉంది పరిస్థితి. చాలా హైట్లో ఉందన్నమాట ఇది. మేబీ ఇక్కడ ఏదో టోల్ గేటు ఏదన్నా ఉండొచ్చు, చెక్ పోస్ట్ సంథింగ్, మేబీ బార్డర్ ఆర్ ఎనీథింగ్. ఈడ కూడా ల్యాండ్ స్లైడ్ జరిగినాయి కదా మామ. టోల్ గేటే మామో. అంటే బైకర్స్కి నేషనల్ హైవే అథారిటీస్ కనిపించక బాబా. బైకర్స్కి ఏమీ ఆపేది ఏమి ఉండదు కదా. సో అందుకే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఏంది ఇప్పుడు టన్నెల్లోకి పోగలనా మనం? అదే కదా కొండ కనిపిస్తుంటే ఎదురుగా. ఈ టన్నెల్లో దూరితే ఉంటుంది మామ, సినిమా చూపిస్తుంది. ఓన్లీ వన్ వేలోనే ఇన్కమ్ అవుట్ గోయింగ్ పెట్టింటారు అనమాట. అంటే ఒక రూట్లో రావడానికే ఒక రూట్లో పోవడానికి చిరాకు దొబ్బుతుంది ఈ టన్నల్లో. నాకు తెలిసి ఈ లారీ వెనకనే పోవాలనేమో. చెన్నై నాసిరి ఎవరని నా బండి స్పీడ్కి తొందరగా దెంకొని పోతుంది. అబ్బాబ్బాబ్బా ఏం పెట్టిండ్రు మామ లైటింగు. అబ్బో ఫ్యాన్ కూడా పెట్టిండ్రు. ఏదో వేరే దేశంలో అండర్ రోడ్లో పోయినట్టుంది. మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనమాట నా లైఫ్లో. సో ఈ బైక్ సీసీతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇలాంటి టన్నల్స్లో. మేబీ ఇదైతే గూగుల్ మ్యాప్లో 10 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. చూద్దాం ఎంత దూరం ఉందో. సిగ్నల్స్ అయితే కట్ ఆఫ్ అయిపోయినాయి ఈ టన్నల్లోకి రాగానే. ఈ లైటింగ్ని చూసి బయటకు వచ్చేసినామో అని నేను అనుకుంటున్నా. ఈ లారీ మామ ఓతలేడు, మనల్ని ఓనిచ్చలేడు. అమ్మయ్యా వస్తుంది ఓపెనింగ్ ఫైనల్లీ. సోన్మార్గేనా? అబ్బో ఈ స్పీడ్ బ్రేకర్లు ఏం పెట్టినారా నేను అద్దన్నా. అబ్బా ఏం వెలుగుందిరా. ఎక్కడికి వచ్చాం? ఇది మేబీ జమ్మూ కాశ్మీర్ మిడిల్లో ఉన్నాం అనుకుంటా. సో చూద్దాం ఏంటో ఇది ఎక్కడికి వెళ్ళిద్దో. లారీ మామ సైడ్ ఇచ్చుకో కొంచెం. లారీ మామ సైడ్ అని అంటుండు. నాదే రోడ్డు పెద్దది అంటుండు. దొబ్బో పోలీసు మామ మనల్ని కాదు. అమ్మయ్య సేఫ్. అంటే ఇప్పుడు బయటి స్టేట్ నుంచి వచ్చింటాయి కదా వెహికల్స్ లోడ్వి. సో అలాంటి వెహికల్స్ని అయితే పట్టుకుంటుండ్రు. అంటే దేనికో నాకైతే ఐడియా లేదు, బట్ మన వెహికల్ని అయితే పట్టుకోలేదు, వెళ్ళిపోయినా హ్యాపీగా. సో చూద్దాం. ఏదో విలేజ్లోకి అయితే ఎంటర్ కాకపోతున్నా. జమ్మూ కాశ్మీర్ డిస్టిక్ పోలీస్ జమ్మూ కాశ్మీర్ పోస్ట్ రామ్ బాణా. దూరి పోదాం అంతే. మనల్ని ఎవరు ఆపేది? ఐ ఆమ్ ద లో సిసి రైడర్ అంటే రెంటెడ్ వెహికల్స్ని ఆపుతున్నారు. ఐడియా వచ్చింది ఇప్పుడు. ఎల్లో బోర్డు ఉంటాయిగా దాన్ని అయితే ఆపుతున్నారు అనమాట. ఎందుకంటే ఫర్ చెకింగ్ రెంటెడ్ వెహికల్స్
దాని పర్పస్ ఏందో చెప్పాలి కదా. ఇప్పుడు లారీ పోతుంది కదా, అది రెంటెడ్ వెహికల్ అనుకో, ఒరే వర 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 ఏమిరా మామ ఇండికేటర్ అని వేసావచ్చు కదరా. డూ ఫాలో ది పాండ్యం రైడర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.